ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ సందర్భంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 34 వచనం. వినుము, నీవడిగిన సద్యోముక్తియు క్రమము ముక్తియు అనేడు ఈ రెండు మార్గములు వేదగీతలందు వివరింపబడి వీని తొల్లి భగవంతుడైన వాసుదేవుడు బ్రహ్మచేత ఆరాధితుండై చెప్పే సంసార ప్రవిష్టుడైన వానికి తపోయోగాదులైన మోక్ష మార్గములు పేక్కుల గలవు. అందు భక్తి మార్గము కంటే సులభంబు లేదు. భావము: సద్యోముక్తి క్రమముక్తి అనే రెండు మార్గాలు నీవు అడిగావు. ఇవి రెండు వేదగీతల్లో వివరింపబడ్డాయి. పూర్వం బ్రహ్మ తనను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే సులభమైనది భక్తి మార్గం. తర్వాత 35వ పద్యం. విను విను అంబోజ భవండు మున్ను మదిలో వేదంబు ముమ్మారు దర్శన యజ్ఞత్వముతోడ ఎంతయో పరామర్శించి మోక్షము తక్కిన మార్గంబుల వెంటలేదనుచు భక్తించింత శేషన్ జనార్దను ఆత్మాకృతి నిర్వికారుడగుచున్ తన్మార్గ నిర్ణేతయై. వినుము వినము అంభోజ పద్మమునందు భవుండున్ పుట్టినవాడు బ్రహ్మ మున్ను పూర్వము అంటారు. దీన్ని మున్నంటే పూర్వము, మదిన్ మనసు, లోన్ లో, వేదంబున్ వేదమును, ముమ్మారు మూడు సార్లు, దర్శన తరచి చూచు, యజ్ఞత్వము గట్టి ప్రయత్నము, తోడన్ తో ఎంతయున్ ఎంతగానో, పరామర్శించి పరిశీలించి, మోక్షంబున్ మోక్షము తక్కిన ఇతరమైన మార్గములన్ మార్గముల వెంటన్ ద్వారా లేదు లేదు అనుచున్ అనుసు భక్తిన్ భక్తితో, చింతన్ ధ్యానము చేసన్ చేసెను, జనార్దనున్ విష్ణువును, ఆత్మ తన యొక్క ఆకృతిన్ రూపములో నిర్వికారుడు వికార విమోచనుడు అగుచున్ అగుచు తత్ ఆ మార్గమును నిర్ణేత నిర్ణయించినవాడు అయి అయి. భావము: ఇది ఇంకా వివరంగా చెప్తాను విను. పూర్వం బ్రహ్మ మనసులో 3 సార్లు వేదాన్ని ధర్మపరాయణమైన దృష్టితో పరామర్శించాడు. అలా పరామర్శించి భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం లభించదని నిశ్చయించాడు. ఆ మార్గాన్ని ధర్మోపాయంగా నిర్ణయించుకొని వికారానికి లోను కాకుండా జనార్దనుని ఆత్మస్వరూపాన్ని భక్తితో ధ్యానించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.